ఆనందంగా ఉన్నప్పుడు ఎవ్వడు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డు. ఆనందంగా ఉన్నప్పుడు పాటలు పాడతాం, ఆనందంగా ఉన్నప్పుడు డ్యాన్సులు వేస్తాం, ఆనందంగా ఉన్నప్పుడు చక్కగా నలుగురిని కూర్చోబెట్టుకుని మాట్లాడతాం. కానీ శోధన ఎప్పుడైతే కలుగుద్దో అందరికీ దూరంగా ఒంటరిగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాం. శ్రమ దేవునికి దగ్గర చేస్తుంది. శోధన దేవునితో నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు గుర్తు రాకపోవచ్చు, అన్నీ పోతే మాత్రం దేవుడు మన జీవితానికి దగ్గర అవుతాడు. ఈరోజు ఆలోచన చేయండి, శ్రమల జీవితాల్లో ప్రార్థన జీవితం బలపడును గాక. శ్రమల మధ్యలో ప్రార్థనతో దేవునికి దగ్గర అవుదుము గాక. శ్రమలు మంచివే అన్నాడు ఒక భక్తుడు. ఎందుకు మంచివి? శ్రమ రావటంతో నువ్వు దేవునికి దగ్గర అవుతావు. శ్రమ రావటంతో దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు.